ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి రాజీవ్ గృహకల్ప రోడ్లోని శ్రీ కాళీమాత ఆలయం ఆవరణలో ఆదివారం మండలం పాటు కఠోర నియమనిష్టలతో దీక్షలు పూర్తి చేసుకున్న భవానీ మాలధారణ భక్తుల బంధాల ఇరుముడుల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు జంజనం వెంకట సాంబశివరావు హాజరై బంధాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. బూసిరాజు సాంబయ్య గురు భవానీ మాలాధారణ భవానీలకు బంధాలు కట్టారు. సుమారు 200 మంది భవానీలు బంధాలు కట్టించుకున్నారు. భవానీలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో జై భవానీ జై జై భవానీ అంటూ భవానీల నినాదాలతో ఆలయం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అనంతరం మాలాధారణ భవానీలు బంధాలతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పి వెంకటేష్ గురు భవానీ, శివకాళి గురు భవానీ, బూసిరాజు శివగురు భవానీ, శేఖర్ గురు భవానీ, మున్నంగి నవీన్ గురు భవానీ, అద్దేపల్లి శ్రీనాథ్ గురు భవానీ, సంతోష్ కుమార్ గురు భవానీ, బాలగురవయ్య గురు భవానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా గురువు గారైనటువంటి జేఎస్ఆర్ గురువు గారి ఆశీస్సులతో మా గురువు గారు 15 సంవత్సరాల క్రితం మాలాధారణ ఆపి నాకు ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో నాకు ఉపదేశం ఇచ్చి, అలానే మా గురువు గారు నన్ను వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మా జేఎస్ఆర్ గురువు గారికి నేను పాదాభివందనాలు స్టార్ట్ చేసి నాకు అప్పు చెప్పి ఇప్పుడు నేను 500 మంది భవానీల దాకా తీసుకొచ్చాను. మా గురువు గారి పేరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నా మనస్ఫూర్తిగా చేస్తున్నాను. అలాగే మంగళగిరి పట్టణంలో మా కాళికాదేవి గుడి కాడి నుంచి 2 సంవత్సరాల నుంచి ఇది 3వ సంవత్సరం కలిచోదులు ఏర్పాటు చేస్తున్నాను. అలాగే కలిచోదులు ఏర్పాటు చేసిన పాత మంగళగిరిలో ఎందుకని చెప్పి రాజీవ్ కల్ప దగ్గర ఉన్న కాళీమాత గుడి దగ్గర నుంచి ఈ సంవత్సరం నుంచి 100 మంది భవానీలు, అలాగే నవలూరు గ్రామంలో అక్కడ ఒక 40 మంది భవానీలు, అలాగే బైపాస్ రోడ్డు వేచేసి ఉన్న శ్రీ బెజవాడ దుర్గమ్మ అక్కడ మంది భవానీలు ఇవాళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 200 మంది భవానీలకు బంధాలు కట్టి ఇబ్బంది లేకుండా భవానీలు నడుస్తున్నటువంటి శ్రీ అలాగే వెంకటేష్ భవానీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ ఆ కాళీమాత బెజవాడ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇడుముడి కార్యక్రమంలో అంటే బంధాలు అంటాం, భవానీ మాలలో బంధాల కార్యక్రమానికి చేసిన అందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు నా ప్రియ శిష్యుడు బూసిరాజు సాంబయ్య గురు భవానీ, నేను గత 20 సంవత్సరాలు అమ్మవారి దీక్ష తీసుకొని ఎంతోమంది శిష్యులను తయారు చేశాను. కానీ ఎవరూ నిలబెట్టుకోలేదు. నా ప్రియ శిష్యుడు బూసిరాజు సాంబయ్య గురు భవానీకి ఆ రోజు ఆ దుర్గమ్మ సన్నిధిలో ఉపదేశం ఇచ్చి, ఇలా నడుచుకో, భవానీ మాలను ఇలా చేస్తే నీ ఇంట తల్లి సిరులు కురిపించుదని చెప్పిన మాట కూచా తప్పకుండా రోజు రోజుకు సంవత్సరం భవానీని పెంచుతూ ఇవాళ మంగళయాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో వారు ఎంతో గొప్పగా మొన్న ఈ మధ్యనే కలిజ్యోతోత్సవం కూడా చేశారు. దీని ముఖ్య ఉద్దేశం మాలాధరణ అంటే స్వచ్ఛమైన ఆత్మతో ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలా, బాండశుద్ధి లేని పాకమేలా. అంటే ఆత్మశుద్ధి లేని ఆ పూజా విధానం మనం విడిగా చేయలేము. ఒక మాలాధరణలో అయితే నియమ నిష్టలతో బ్రహ్మముహూర్తాన తెల్లవారుజామున ఆ దుర్గమ్మకి శరణకోస చెప్పుకుంటూ నిత్యం కింద నిలబెడతారు. క్రమం తప్పకుండా అమ్మ గిరిప్రదక్షిణ చేసుకుంటూ అమ్మ స్మరణ చెప్పుకుంటూ వెళ్ళండి. అమ్మ మీ ఇంట ఎప్పుడు సిరులు కురిపించింది. దానికి ఈ మంగళగిరిలో ఎంతో మంది ఆమె సేవ చేసుకొని ఈ రోజుకి వారింట నిత్యము ఏ ఆపద రాకుండా ఆ తల్లి చూసుకుంటుంది. మంగళగిరి శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ భావన ఋషి సేవా సమితి ఆధ్వర్యాన రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. క్యాలెండర్ను టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు పండితపు శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడారు. కులదైవము కులమానవులైన స్వామివారి క్యాలెండర్ ఓపెన్ చేసుకోవడం అనేది ఈరోజు మనందరం అనిపిస్తున్నా భావిస్తున్నాము. ముఖ్యంగా మనమందరం ఒకటిగా ఉన్నాము. భావన స్వామివారిని ఇంకా మనం వృద్ధి చేయాలి అని చెప్పేసి మన కుల బాంధవులందరి తరఫున కూడా మీరంతా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. మీ అందరి సహాయ సహకారంతో మా మంగళగిరిలోనే భావన స్వామి కళ్యాణం కానీ కార్యక్రమాలు కానీ అన్ని చాలా చక్కగా చేస్తున్నది నేను గమనిస్తున్నాను. అందరూ ఇలాంటి శ్రద్ధాభక్తులతో చేస్తున్నప్పుడు దైవ పరంగా మనకు కూడా అనుకోవడం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భం మనం గమనిస్తున్నాం. ఇంటింటై వడ్డులుంటాయి అని అన్నట్టు ఈ సేవా సమితి వాళ్ళు ప్రతి కార్యక్రమం చేపట్టిన సభ్యంగా చేస్తున్నారు. మొన్న ఒకసారి నేను అన్నదానానికి కూడా వచ్చాను. ఎన్నో వేల మంది చేశారు. ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. అలాంటి ప్రతి కార్యక్రమం ఈ సమితి వాళ్ళు కష్టం ఎంత ఉంటుందో అది మీకు తెలుసు. ఆ కష్టం వెనుక ఎవరెవరున్నా సహాయ సహకారాలు అందిస్తున్నా కష్టం అనేది మీరంతా కాబట్టి మీ కమిటీ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.